సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి బాటలు వేసి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని నాయకులు గుర్తు చేసుకున్నారు. పార్టీ ప్రతినిధులు అందరూ వేయండి. ఇక్కడ సైడ్ విషయం ఉండండి. ప్రోటోకాల్ ఎక్కువ పెరుగుతాయి. ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు ఇవాళ మొత్తం భారతదేశంలో తీవ్రవాద ఉగ్రవాద వ్యతిరేక దినం ఇది. ఇవాళ సద్భావన దినం. భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు వాళ్ళ అమ్మ ప్రాణత్యాగం చేస్తే అత్యంత చిన్న వయసులో 40-41 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. నాకన్నా ముందు మిత్రులు మాట్లాడినట్టు 18 సంవత్సరాల ఓటకు ఇల్లు నుంచి డైరెక్ట్ రోజ్గార్ యోజన, గ్రామాలలో ఎంత మంది ఉంటే అంతమందికి అక్కడ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ వీధి దీపాలు కానీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాడు. తర్వాత ఇవాళ మన సెల్ ఫోన్ ప్రపంచంలోనే ఎక్కువ మంది సెల్ ఫోన్ వాడేటువంటి దేశం మనది. కలర్ టీవీలు వాడే దేశం మనది. ఇలా ప్రపంచంలో ఎక్కువ శాటిలైట్లు పంపే దేశం, కిరాయికి కూడా పంపే స్థాయికి వచ్చినాం మనం. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఈ స్థాయికి రావడానికి రాజీవ్ గాంధీ గారు మూల కారకుడు అని ఎంతోమంది చెప్తారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక మానవతావాది. మరప్పుడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతుంటే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఉంటే భారతదేశం నుంచి పోయే ప్రతినిధి బృందంలో ఆయన కూడా చేర్చి ఆయన ఐక్యరాజ్య సమితి మీటింగ్ కన్నా ముందే ఆయన అక్కడ కిడ్నీ ఆపరేషన్ చేయించి ప్రభుత్వ డబ్బులతోని మరి ఆయన ఆరోగ్యవంతుని చేస్తే ఆయన వాళ్ళు తిరిగి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అది రాజీవ్ గాంధీ చెప్పలే, ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి చెప్పాడు. అంటే ఒక మానవతావాది ఒక అధికారంలో ఉంటే ఎట్లా పనులు అవుతాయి, ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎట్లా పనులు చేసే అవకాశం ఉంటుంది చెప్పడానికి అదొక నిదర్శనం. దాన్ని ఆధారంగా తీసుకునే రాజీవ్ గాంధీ ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు
ఇవన్నీ మన ప్రజలలో తీసుకుపోవాలి. ఇవాళ భారతదేశం చాలా గర్వించే నాయకుడిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ బీజేపీ నాయకత్వంలో ఓటు చోరీ చేసింది, సిపిఐ నిర్వీర్యం చేసింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో నడిచేటువంటి ప్రతి సంస్థను ఆఖరికి ఆర్బీఐని, ఎలక్షన్ కమిషన్, ఐటీని ఇట్లా చెప్పాలంటే దాన్ని నిర్వీర్యం చేసి భారతదేశాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మొన్ననే మన మోడీ గారు మాట్లాడుకుంటా దిమాగ్ నక్సలైట్లు అన్నాడట. అంటే గ్రామాలల్లో అడవుల్లో ఉన్న వాళ్ళనేమో చంపారు, సరే అది నడుస్తుంది. గ్రామాలలో తెలుగు వాళ్ళు ఉంటుంది చంపేస్తారా? ఇవన్నీ యువత ఆలోచించుకోవాలి. యువత ఎదుగుతున్నాం మనం. దేశ రాజ్యాంగం ఏం చెప్పింది? ఇదే కౌన్సత్తనే చెప్పిండు. ఈనాడు విలేక పేపర్లు వచ్చిందట, నాకు సాక్షిను జ్యోతి వస్తుంది, అందులో ఎడిటోరియల్ రాశారట. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాని పాలకులు అమలు చేసేవాళ్ళు మంచోళ్ళు కాకపోతే అది ఏమీ పనిచేయదని ఇలా ఈనాడు ఉంటుందట. అది ఎన్నడో 1948, 1949 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల రాసిన ఈ రాజ్యాంగం గొప్పది, దీన్ని అమలు చేస్తే మంచిగా అమలు అవుతుంది. ఉదయం ఉన్నోడు అమలు చేసే వాడు కావాలి అధికారి, అయితే అమలు అవుతుంది. లేకపోతే ఇది దేనికి పనికిరాదు, ఇది దేనైనా చెప్పడానికి రెడీ అనేటువంటి మాట చెప్పిండు. దాన్ని పెద్దలు కేసీఆర్ గారు ఆయనే చెప్పిండు, మహానుభావుడు నేనే చెప్పేస్తా ఫ్రీ రైట్ అని గొప్పలు కొట్టిండు. భారత రాజ్యాంగం చాలా గొప్పది, దాన్ని సవరణ చేసుకోవచ్చు, మేధావులు ఆలోచించవచ్చు. ఇప్పటికి 107 సార్లు దాన్ని సవరించింది, ఇంకా 500 సార్లు సవరించవచ్చు. దాని మూలాన్ని దెబ్బతీయద్దు. మానవతావాదులు పాలకులుగా రండి. నిన్ననే మనం సర్వపాపాన్ని జయంతి చేసినాం 19 నాడు. ఆ జయంతి నాడు మాట్లాడుకున్నాం. ఆనాడు యుద్ధాలు చేస్తే తుపాకులు పడితే పద్యాలు వచ్చినాయి, ఓటు హక్కు విలువ వచ్చింది ఈ దేశంలో. అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, తుపాల్ని గారు, గొప్ప గొప్ప వాళ్ళు అవకాశాలు మనకి ఇచ్చారు. మనం మంచిగా ఓటేసి మంచి పాలకులను తీసుకొచ్చుకుంటే దేశం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆలోచనని దృష్టి తీసుకొస్తూ ఇవాళ రాజీవ్ గాంధీ 82 దాటిపోయి 83వ ఆయన పుట్టినరోజు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కానీ లేక రేపు టీవీలల్లో వీడియోలలో చూసే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సద్భావన దినాన్ని మనం అమలు చేయాలి, ముందుకు తీసుకుపోవాలని కోరుతూ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ రాబోయే భారత ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మనమిందని మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.